విజయ శుభవార్త, జిలేబీ లాంటి తీయటి వార్త. ఏంటండి? మా మధు గారి పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్ళా? ఎస్, ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రేమించాడా? ఎస్, పిల్ల కూడా చాలా బాగుంటుందట. నేను నమ్మను. నువ్వేంటి నమ్మేది? బోర్డు నమ్మటం. మీ అత్తయ్యే ఒప్పుకుందట. అత్తయ్య? వాడు నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎవరు? వాడే. ఎవడు? నీ మొగుడు, నా మేనల్లుడు మధుగాడు. వెళ్ళు, గో గో. మధు, మధు. విజయ. మీరా? నేనే. మరి మధు? అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? పోతే పోయాడు. బాలిక దురదృష్టవంతుణ్ణి ఎవడూ బాగు చేయలేడు. వాడు పోతే నిన్నన్ని విధాలా సుఖపెడతానికి నేనున్నానుగా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటి? మీరా? నాకు మాత్రం ఇంత తక్కువ. ఈ గడ్డం మీసం తీసేస్తే వాడే నేను, నేనే వాడు. ఇన్నేళ్ళు వచ్చాక ఇట్లాంటి మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? దుష్యంతుడు అంతటి వాడు ఈ వయసులోనే శకుంతలను పెళ్లి చేసుకున్నాడు. ఓ అబ్బో. అయినా నీకెందుకనమా? నేను ముసలివాడినా? ఈ చుట్టుపక్కల కుర్రకారులు ఎవరైనా సరే నాతో తినమను, పరిగెత్తమను, బండీలు బస్తీలు తీయమను. బస్తీ మే సవా. బాలిక, 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 బాలిక. రౌడీ. మీరా? నేనే. ఏమిటి నాటకం? నాటకం కాదు విజయ, ఇది నిజం. అవును, నిజం ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. మమ్మల్ని అందరినీ మోసగించి దోచుకుందాని వేషం వేసుకొని ఇక్కడికి వచ్చాం. విజయ, ఆ దురుద్దేశం నాకు ఇప్పుడు లేదు. మిమ్మల్ని దోచుకుంటానికి, మోసగించడానికి నేను ఇక్కడికి రాలేదు. నా బ్రతుకు నిలబెట్టుకోవటానికి, సాగు బ్రతుకుల మధ్యన ఉన్న నా తల్లిని బ్రతికించుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. మధు. అవును విజయ, చిన్నప్పుడే కన్న తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. అప్పటి నుంచి నా తల్లి నన్ను పెంచి పెద్దవాడిని చేసి రాత్రి పగళ్ళు కష్టపడి తన రక్త మాంసాలు తారపోసి నన్ను చదివించి ఇంతవాడిని చేసి నాకు శక్తినిచ్చి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. ఆమెకి ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకలేదు. మా అమ్మ కోసం చివరకు ఈ వేషం కట్టి ఈ ఉద్యోగం దక్కించుకోగలిగాను. మీరిచ్చిన డబ్బుతో ఆమెను శానిటోరియంలో చేర్పించగలిగాను. మా అమ్మను నేను బ్రతికించుకోగలిగాను. నేను చేసిందే మోసమని, అన్యాయమని మీరు భావిస్తే మీరు విధించే శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మధు, నన్ను క్షమించు. నాతో ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? సమయం వచ్చినప్పుడు నీకు మీ అత్తయ్యకు చెబుదాం అనుకున్నా. మా అత్తయ్య సంగతి మీకు తెలీదు. ఇప్పటికే సమయం మించిపోయిందేమో. విజయ, మీ అత్తయ్య మనస్సు నాకు బాగా తెలుసు. నువ్వు సుఖంగా ఉండాలని ఆమె తాపత్రయం. మన ఆనందానికి ఆమె ఆశీర్వాదం ఎప్పుడు ఉండనే ఉంటుంది. విజయ, నీ నాట్యం రోజు రోజుకు నన్ను పిటివాణి చేస్తోంది. ఈ రోజైనా నువ్వు ఈ బహుమానాన్ని అంగీకరించక తప్పదు. సారీ అంటే? చూడండి మిస్టర్ గిరి, మీకు డబ్బు, అందం, హోదా అన్నీ ఉన్నాయి. ఆడదంటే మీకు కాట వస్తువు. ప్రేమంటే ఒక సరదా. అంటే నా దృష్టిలో ప్రేమకు విలువ లేదంటావా? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కోసం ఏమైనా చేస్తాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటాను. గిరి. జూబీ. నోను, పెళ్ళయ్యాకని. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, బాయ్ బాయ్.
హలో విమల, ఏమిటిలా వచ్చా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎలా? నాకు ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ ఉందే. ప్లీజ్. సరేరా. ఏమిటో త్వరగా చెప్పు. గిరి, మా అత్తయ్య రాగానే ఆవిడ్ని కలుసుకొని మాట్లాడతా అన్నావుగా? అవును. ఆవిడొచ్చి చాలా రోజులైపోయింది. నాకు తెలుసు విమల, కానీ ఏం చేయమంటావు? మా నాన్నగారు వ్యాపారం అంతా నా నెత్తిన పడేసి వెళ్ళిపోయారు. ఆ గొడవల్లో నాకు మతైపోతోంది. అవును గిరి, నీ ఇబ్బందులు నాకు తెలుసు, కానీ నాకేదో భయంగా ఉంది. భయమా? ఎందుకు? ఏమో, నాకేమీ అర్థం కావడం లేదు. నాకు వాంతులవుతున్నాయి. సిల్లీగా, ఈ మాత్రం దానికేనా? ఏదో పైత్యం చేసి ఉంటుంది. ఏం పర్వాలేదు, వెళ్ళిరా. గిరి, వెళ్ళొద్దు గిరి, నన్ను విడిచి వెళ్ళొద్దు. ఏమిటిది విమల, మరీ చిన్నపిల్లల? ఇప్పుడు ఏమైందని రాద్ధాంతం? నా బాధ అర్థం చేసుకో గిరి. ఒక్కసారి వచ్చి మా అత్తయ్యతో మాట్లాడు గిరి. విమల, ఒక్క మాట చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు చెప్పినట్టల్లా చేయడానికి అప్పుడే నీ భర్తను అనుకున్నావా? గిరి, మీ అత్తయ్య వచ్చినంత మాత్రం చేతులు కట్టుకుని వాలాలంటావా? ఇప్పుడు నాకు తీరిక లేదు, నన్ను విసిగించగా. వెళ్ళు విమల. ఆ రోజు నిన్ను కారులో దిగబెట్టింది కూడా వీడేనా? పెద్దింటి ఆడపిల్ల పరాయి మగవాడితో ఇలా హోటళ్ల వెంట తిరగొచ్చా? అతను పరాయివాడు కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమ? మై పూర్ లిటిల్ చైల్డ్. వాడు నిన్ను ప్రేమించటం లేదు. ఎస్, వాడే కనుక నిన్ను ప్రేమించి ఉంటే నన్ను చూడగానే అలా భయపడి పారిపోతాడు. అది ప్రేమ కాదు, నువ్వు మోసం చేస్తున్నాడు. మాస్టారు, బుద్ధి కలిగి జాగ్రత్తగా ఆలోచించు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. Take it. కంగ్రాచులేషన్స్, మీరు త్వరలో తల్లి కాబోతున్నారు. నేను తల్లిని కాబోతున్నానా? విమల, విమల, ఏమిటి? ఎక్కడికి? నన్ను ఆపకండి మాస్టారు. ఏం జరిగిందని? నా బ్రతుకు నాశనం అయిపోయింది మాస్టారు. నన్ను విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టండి మాస్టారు. వదలండి, వదలండి మాస్టారు, మాస్టారు, మాస్టారు. నేను బ్రతకలేదు, నన్ను చావనివ్వండి మాస్టారు, మాస్టారు, మాస్టారు. అమ్మగారు, అమ్మగారు, విమలమ్మగారు నదివై పరిగెడుతున్నారు. అవునమ్మగారు, మాస్టారు అమ్మాయి గారు ఏదో గొడవ పడ్డట్టున్నారు. చిత్తం, చిన్నమ్మాయి గారు నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు. నా కళ్ళారా చూశాను అమ్మగారు. మాస్టర్ ఏదో దారుణం చేసి ఉంటాడు. ఇక నేను బ్రతకలేనని ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు అమ్మగారు. అయితే పదండి. ఆగు, తొందరపడకు. వేషం బయటపడుతుందేమో.
మీరు అనుకున్నదే నిజం అమ్మగారు. ఈ దొంగ మేస్టారు విమలమ్మ గారి జీవితం నాశనం చేశాడు. ప్రియమైన మధుకి మనం కలుసుకున్న మధుర క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత ఆనందాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. ఏమిటయ్యా ఈ ఉత్తరం నువ్వేనా రాసింది? నేనే చెప్పడానికే. ఆ దుర్మార్గుడు నిన్నే కాదు, నీ చెల్లెళ్ళు కూడా వల్ల వేసుకున్నాడు. అత్తయ్య అది అబద్ధం. నిజమేమిటో నాకు తెలుసు. సీతాదేవి గారు, విమల పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అంతేకాదు, ఆమె గర్భవతి. విమల గర్భవతి. విమల గర్భవతి.